కెనడా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ మోకా బెజిర్గన్ ఇతను ప్రో ఖలిస్తానీ మూవ్మెంట్స్ ని చాలా దగ్గరగా అబ్జర్వ్ చేస్తా ఉంటాడు. ఇతన్ని వ్యాంకోవర్ ర్యాలీలో కూడా ప్రో ఖలిస్తానీ మూవ్మెంట్ ర్యాలీలో కూడా ఇతన్ని హర్ట్ చేశాడు ఫిజికల్ గా. అయితే ఈయన ఏమంటున్నారంటే G7 సమ్మిట్ కి మోదీ జూన్ 17th కెనడా వెళ్ళబోతున్నారు. లాస్ట్ మూమెంట్ ఇన్వైట్ కూడా వచ్చింది. అయితే మోదీ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడ ఖలిస్తానీ వాళ్ళంతా మోడీ మీద సమ్ ప్లాన్ కుట్ర లాంటిది ప్లాన్ చేస్తున్నారు అని ఈయన అలార్మింగ్ న్యూస్ బయటకు పెట్టారు. ఈయన ఇంకా ఏం చెప్తున్నారంటే ప్రో ఖలిస్తానీ మూవ్మెంట్స్ అన్నిటిని బాగా దగ్గరగా అబ్జర్వ్ చేసి బయటకు చెప్తా ఉంటారు కదా, ఈయనని ఎప్పుడు చూసినా నన్నే సరౌండ్ చేసి ఉంటున్నారు, నన్ను ఫిజికల్ గా కూడా అటాక్ చేస్తున్నారు, నాకు ఎందుకో డౌట్ గా ఉంది, ఓపెన్ గా ఇక్కడ వీళ్ళు ఖలిస్తానీ వాళ్ళంతా ఓపెన్ గా కిల్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ పాలిటిక్స్ అని చెప్పి చేస్తున్నారు, సో వీళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు అండ్ లాస్ట్ మూమెంట్ ఇన్వైట్ కూడా నాకు ఎందుకో డౌట్ గా ఉంది అని చెప్తున్నారు. దీన్ని కొట్టిపడేస్తూ మా కార్నే ఏమన్నారంటే భారతదేశము కెనడా రిలేషన్షిప్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి, ఇప్పుడు మనం కానీ మోదీ కానీ ఇలా దేశాలకు వెళుతూ ఉంటే మన రిలేషన్షిప్స్ స్ట్రాంగ్ అవుతాయి, దౌత్య సంబంధాలు ఇంకా బలపడతాయి అని చెప్పి అన్నారు. సో నేను నిన్న కూడా మనం చెప్పుకున్నాం, మన ఈ ఇన్విటేషన్ వస్తే వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ వీ హ్యావ్ టు సీ అని ఖలిస్తానీ అని కూడా ఒక పాయింట్ అని చెప్పుకున్నాం. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. మన సిబ్బంది కూడా మోదీ సెక్యూరిటీ సిబ్బంది కూడా అట్మోస్ట్ ఇంపార్టెంట్ గా ఈ సెక్యూరిటీని తీసుకొని వాళ్ళు దే విల్ టేక్ కేర్ ఆఫ్ మోదీ ఆబ్వియస్లీ. సో లెట్ us see all eyes on G7 summit in Canada.